కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించండి. నా మల్రెడ్డి సరే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇందిరాకరణ్ ఉంది, ఇందిరాకరణ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీ ఇందిరాకరణ్ గ్రామంలో మీతో ఎన్ని కుట్రలు కుతంత్రాలు జరిగినాయని నాకు సంబంధం లేదు. ఇందిరాకరణ్లో కాంగ్రెస్ సర్పంచ్ గెలిచిండంటేనే తీసుకురండి. ఏదో గఫలత్లో అయిపోయింది అని ఇంకో క్యాండిడేట్ ఇంకోరిని గెలిచిన నా దగ్గర తీసుకురాకండి. నేనైతే ఎవరిని కూడా యాక్సెప్ట్ చెయ్యా. ఇది చాలా 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 చెప్తున్నా, మీకు కూడా చెప్తున్నా. ఏదో నిర్మల మేడం చెప్తే సార్ వింటాడంటే మేడం చేత అసలుకైనా ఇది క్లియర్ చెప్తున్నా. నేనైతే ఇక ఎవ్వరు కూడా ప్రయత్నం చేయకండి. మనకు గెలిచిన వాళ్ళు మనకు ఎంతమందిని కాంగ్రెస్ సర్పంచుల కండువాతో గెలిపించుకోమనే ఒక ఆ శక్తి మనకు అవసరం. అది దీని మటుకైతే కాంగ్రెస్ పార్టీ 4 మండలాల కార్యకర్తల నాయకులందరూ కూడా గమనించండి. ఇంకొక మాట చెప్తున్నా, మీరు ఆల్రెడీ క్యాండిడేట్లను డిసైడ్ చేసుకొని వచ్చేసారు. అయినా నా అభిప్రాయం మీకు చెప్తున్నా, ఫస్ట్ ప్రయారిటీ 10 సంవత్సరాలు మనము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ కార్యకర్త అయితే 10 ఏళ్ళు కష్టకాలంలో మనం అధికారం రాకముందు ఏ కార్యకర్త కాంగ్రెస్ జెండా పట్టుకొని గ్రామాలలో పనిచేసిరో వాళ్ళకే సర్పంచ్ టికెట్లు ఇవ్వండి. ఇది క్లియర్ స్టాండ్. లేదు పైసలు లేవు, ఎస్సీ క్యాండిడేట్ ఉన్నాడు పైసలు లేవు, బీసీ క్యాండిడేట్ ఉన్నాడు పైసలు లేవు, కార్యకర్త సామాన్య కార్యకర్త ఉన్నాడు, మామూలు కార్యకర్తున్నాడు, అయినా సరే వాళ్ళకే టికెట్ ఇవ్వండి. పైసలు లేని సామాన్య కార్యకర్త ఉన్నా సరే అతనికే టికెట్ ఇవ్వండి. అధికారం వచ్చిన తర్వాత ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళెవరికి కూడా బీఫారాలు ఇవ్వబడదు. ఇది లైన్ పాటించుండి అందరు, ఇంక్లూడింగ్ అంజనేయులు కూడా. ఇది గమనించండి. ఎక్కడో ఒక దగ్గర మనము టైట్ ఉండాలి, ఎక్కడో ఒక దగ్గర ఉండాలి. ఇది నా అభిప్రాయం. కాబట్టి పైసల్ సపోజ్ సందీప్ రెడ్డి ఉన్నాడు కొత్లాపూర్, అది ఎస్సీకి అయింది. ఎస్సీ క్యాండిడేట్ల డబ్బులు ఉండయి, వాళ్ళ దగ్గర ఎందుకు ఉంటాయి? మామూలు కార్యకర్తున్నాడు, పైసలు నువ్వు పెట్టాలి. ఎవరు పెట్టాలి? సందీప్ రెడ్డి పెట్టుకోవాలి పైసలు, అంతే. జెండాలే రెడ్డిగా నువ్వు ఎట్లా పెట్టుకుంటావో ఎస్సీ ఉన్నా బీసీ ఉన్నా నువ్వు పెట్టుకోవాలి. నీకు ఎస్సీ నువ్వు పెట్టుకోవాలి, అంతే. ఎగ్జాంపుల్ చెప్తున్నా, సందీప్ రెడ్డి ఒక్కరికే కాదు, ఇది మీ అందరికీ వర్తిస్తుంది, నాయకులందరికీ, రామరెడ్డికైనా అందరికైనా వర్తిస్తుంది. ఇది గమనించండి అందరు. కొన్ని తాండాలు ఉన్నాయి, రామచందర్ మోతి ఎన్నున్నాయి, మీ తాండాలు ఎన్నున్నాయి? ఇప్పుడు దూది నాయకున్నాడు, పైసలు ఉన్నాడు పెడతాడు, దూలియా పైసలు ఉన్నాయి పెట్టుకుంటాడు, దూదిరామ్తో పైసలు, ఆయన ఎవరు లేదు, దూలియా పెట్టుకుంటాడు, దూదిరామ్ ఉన్నాయి పెట్టుకుంటాడు, అమర్ సింగ్ సిలక్కున్నాయి పెట్టుకుంటాడు, ఉన్నాయి కదంతా. ఇంకెవరు ఎవరున్నారు? ఇంకా సురేష్ ఉన్నాయా పైసలు? లేకపోతే మీరు దత్తత తీసుకోండి, రామచందర్. మీరు తాండాలు ఎన్ని ఉన్నాయి? మొత్తం ఎన్ని తాండాలు నియోజకవర్గంలో? సర్పంచులు ఎంతమంది ఉన్నారు పోటీలా?
మొత్తము నియోజకవర్గంలో మొత్తం ఎన్ని ఉన్నాయి బ్లాక్ ప్రెసిడెంట్ చెప్పాలి. నియోజకవర్గంలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఎస్టీలు ఉన్నారు? రామరెడ్డి నీ దగ్గర ఒకటా? నువ్వు సిడిసి చైర్మన్, బ్లాక్ ప్రెసిడెంట్ సిద్ధన్న, ప్రెసిడెంట్, పార్టీ ప్రెసిడెంట్, అండ్ ఆడెవరున్నారు మన మధు ఆరు కాదు ఆ ఊరేది ఇప్పుడు ఎస్టీ క్యాండిడేట్ ఏది? పైసలు లేవా నీ దగ్గర? ఉన్నాయా అనిత? ఉంటే పంచాయతీ లేదు, పోయి అయితే ఉంటే పంచాయతీ లేదా? పైసలు అందరి దగ్గర ఉన్నాయి, అందరు నిలబడతారు. నాని ఫంట 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 నేను మళ్ళీ అదే చెప్తున్నా. నేను ఎందుకనే సందీప్ రెడ్డి అంటే రిజర్వేషన్ దగ్గర ఎస్సీలు బీసీలు డబ్బు సరే, ఇప్పుడు డబ్బున్న ఎస్సీ నాయకుడు ఉన్నాడప్పా, డబ్బున్నది ఇబ్బంది లేదు. నేనేమంటున్నా, డబ్బు లేదని కొత్త క్యాండిడేట్ సెలక్షన్ చేయ, కొత్త క్యాండిడేట్లను బయట నుంచి పార్టీల నుంచి తీసుకురావద్దు అని చెప్తున్నా అందరు క్లియర్ కట్ గా. ఇది నా స్టాండ్. దాని మీద మీ మండల నాయకులు తీసుకోండి. నేను మళ్ళీ ప్రభు ఒక మాట అంటున్నాడు, ఒక ఊర్లో ముగ్గురు పోటీ పడుతున్నారు, మీ ఊరోళ్ళే డిసిషన్ తీసుకోవాలి, అది మీరు డిసిషన్ తీసుకోవద్దు. ఒకవేళ ముగ్గురు నిలబడి ముగ్గురు ఓడిపోయారు అనుకో, అప్పుడు ఎవరి దగ్గరికి మీ ముఖం ఎట్లా చూపించుకుంటారు? మీరు ముగ్గురు ఓడిపోయారు అనుకో, ఇప్పుడు ఆ ఊరోళ్ళ నేను సీఎం దగ్గరికి అది తీసుకోపోలేను కదా, అవునా కదా? అది మీరు ఆలోచన చేసుకోండి. ఇక అది మీరు ఆలోచన చేసుకోండి. లేదు ఇద్దరున్నారు భయ, సర్పంచ్ మళ్ళీ ఎంపీటీసీలు వస్తాయి, ఏదో అండర్స్టాండింగ్ చేసుకోండి. ఇప్పుడు ఏదో ఆవేశంలో మీరు పోటీ పడి మీరు సీటు ఓడిపోయిన తర్వాత బాధపడి లాభం లేదు. అర్థమైంది కదా మీ అందరు కూడా. కాబట్టి దయచేసి ఎక్కడైనా కాంపిటీషన్ ఉంటే మీరు సమన్వయం చేసుకునే ప్రయత్నం మీరు చేసుకోండి. ఒకటి కాబట్టి ఈ సూచనలు అన్ని అందరు కూడా పాటించండి. అందరు కూడా కొండాపూర్ ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయి? ఏమన్నా స్టార్ట్ చేయి. ఇంకా ఊర్లో మల్లేపల్లి, గ్లాస్ లో మల్లేపల్లి అదే చెప్పినావు, సీఎం దగ్గరికి ఎందుకు తీసుకపోతా? ఎవరు? మల్లేపల్లి. ఎవరు? మల్లేపల్లి సార్. మల్లపల్లి. ఏం పంతులు ఎవరు అనుకున్నారు? బలవంత్ నరసింహారెడ్డి. మీరు అనుకోండి. బీసీ వచ్చిందా? బీసీ వస్తే ఇక పంచాయతీ లేదు. ఇక ఓసీ అయితే కాంపిటీషన్ కదా. బీసీయా నువ్వు? ఇక మీరు అనుకోండి బలవంత్, ఇక మీరు అనుకోండి, మేము రాము. ఇక ఆ పంచాయతీలో మమ్మల్ని లాగండి. ఇక తర్వాత స్టార్ట్ చేయండి. ఇక గుంతపల్లి. గుంతపల్లి రాజేందర్ రెడ్డి. బలవంతు రాజేందర్ రెడ్డి. మీరు అనుకున్నారా క్యాండిడేట్? లక్ష్మారెడ్డి పటేల్ అనుకున్నారా? పాత క్యాండిడేట్, ఊరోడి పాతోడే కదా, కొత్తని తీసుకురావద్దు. మీరు కొత్తలను చేస్తే మేము రిజెక్ట్ చేస్తాం. రైట్, చూసుకోండి అది. రైట్. గొల్లపల్లి శ్రీకాంత్ రెడ్డి. శ్రీకాంత్ నువ్వు రా, ముంగడికి రా. లేట్గా వచ్చినావు చూసినప్పుడు. ముందుకు రైట్ రా. నువ్వు ఒక్కనిరా. ఎవరు అనుకున్నారు క్యాండిడేట్? ఎవరు అనుకున్నావు? శ్రీకాంత్. బీసీ వచ్చింది సార్.